హలో హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ నగర రమేష్. నమస్కారం అందరికీ. మనం ముఖ్యంగా చాలా సందర్భాలలో చాలా చోట్ల చూస్తున్న కంప్లైంట్స్లలో ఒకటి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యారు అండ్ గవర్నమెంట్ సర్వే నెంబర్లోకి మనం వచ్చేసాం, లేదా మన వేరే ప్రైవేట్ సర్వే నెంబర్లలో గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసింది అని చాలా సందర్భాలలో మనం వింటూ ఉంటాం. బేసిక్గా మన ప్రైవేట్ ల్యాండ్స్కి ఖచ్చితమైన టీపాన్స్ ఉన్నాయి. సో టీపాన్స్ ద్వారా బేస్ చేసుకొని మనం సర్వే చేయొచ్చు. అదే గవర్నమెంట్ ల్యాండ్స్కి అయితే చూస్తే, ఆ అసెంట్ ల్యాండ్స్కి చూస్తే చాలా వరకు టీపాన్స్ లేవు, అంటే మెజర్మెంట్ కాపీస్. సో ఎఫ్ఎంబీలు అంటాం మనం ఏపీలో. సో ఈ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే కరెక్ట్గా విలేజ్ మ్యాప్ని బేస్ చేసుకొని బౌండరీ ఫిక్స్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి విలేజ్ మ్యాప్ని అండ్ టీపాన్ని ఎగ్జాక్ట్లీ పైన కూర్చోబెడితే ఓవర్లాప్ చేస్తే రెండు కార్నర్స్ను కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయలేమన్నమాట. సో అంటే టీపాన్స్లో ఎగ్జాక్ట్లీ డైమెన్షన్స్ ఉంటాయి, విలేజ్ మ్యాప్లో ఎంజాయ్మెంట్ సర్వే డైమెన్షన్స్ ఉంటాయి. అంటే మనం యాజ్ పర్ స్కేల్ని బేస్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. సో ఇలాంటి సందర్భాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చుట్టుపక్కల ఉన్న టీపాన్స్ అన్నిటినీ కూర్చోబెడితే కానీ క్లారిటీ రాదు. సో అలాంటిదే ఒక సింపుల్గా నాకు జరిగిన చాలా సందర్భాలలో ఒకటి చెప్పుకుంటాము. అక్కడ కరెక్ట్గా సర్వే చేసి చూస్తే వాళ్ళ దాంట్లో రాదు, అంటే ప్రైవేట్కే వస్తుంది అది, కానీ అక్కడ ఏ రిఫరెన్స్ పాయింట్లు లేవు అక్కడ. అంటే చాలా వరకు వీళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే అదంతా ఖాళీ ఉన్నదంతా గవర్నమెంట్ ల్యాండే. సో ఎవరిదైనా దాంట్లో ఇంటర్ఫియర్ అయి ఉండొచ్చు, అంటే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, అవుటర్ సైడ్ నుంచి కావచ్చు, లోకల్ లీడర్స్ కావచ్చు, ఇంకెవరైనా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఏదన్నా బలవంతం పెట్టి లేదంటే ఫోర్సబుల్గా లాక్కోవడానికి ఇలాంటి ప్లాన్లు అయినా చేయడం అలాంటివి జరగవచ్చు. సో 100% ఇది మనం అన్ని విధాలుగా చెప్పుకోకపోయినా మన ల్యాండ్ని మనం 100% సేవ్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ప్రీకాస్ట్ ఆర్ సర్వే రిపోర్ట్ మ్యాండేటరీ. ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటానంటే రేపు అది ఏ విధంగా ఎక్కడికి వెళ్తుందో చెప్పలేము, ఎవరికి కన్ను పడి దాన్ని ఎలా కబ్జా చేయాలని ఆలోచిస్తారో చెప్పలేము. ఎందుకంటే ఇవాళ రేపట్లో సంపాదించడం కాదు, కాపాడుకోవడం ఎంత కష్టమైంది మీకు అందరికి తెలిసిన విషయమే. సో ఇదే సిచ్యువేషన్లో నేను దాన్ని వాళ్ళతో ఫైట్ చేసి ఈ ల్యాండ్ కరెక్ట్గా ప్రైవేటే వస్తుంది అని వాళ్ళకి సహకరించి వాళ్ళ సైడ్ నిలబడి నేను అక్కడ కన్స్ట్రక్షన్కి చేయడానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నిజానికి అది సర్వే జెన్యూన్గా ఎంత ప్రొఫెషనల్ సర్వేస్ మాత్రమే దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఎగ్జాక్ట్లీ ఎక్కడుంది ఏందని చెప్పగలరు. నార్మల్గా ఇప్పుడు ఏదో ఒక రిపోర్ట్ పట్టుకొని బేస్ చేసుకొని ఇది అయిపోయింది, లేదంటే నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్ ఖాళీ ఉంటే అంతా గవర్నమెంట్ ల్యాండే, లేదంటే అంత అసైన్ ల్యాండే, లేదంటే ఇంకెవరో నా ల్యాండు అని చెప్పడానికి కరెక్ట్ అయిన ప్రూఫ్ ఏంటంటే ఒకే ఒక్కటి సర్వే. ఆ కరెక్ట్గానే సర్వే మనం రిఫరెన్స్ పాయింట్లు తీసుకొచ్చి సర్వే చేసి మనం వాళ్ళకి ప్రూవ్ చేస్తే కానీ అపోనెంట్ తోటి మనం స్ట్రాంగ్గా ఫైట్ చేయలేమన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ముందు మనకు రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మార్గం సర్వే, డిజిటల్ సర్వే. అది ఓన్లీ డిజిటల్ సర్వేలో డాటా అంతా స్టోర్ ఉంటుంది. ఆ డాటాలో ఆ కోఆర్డినేట్స్ అంతా కూడా స్టోర్ చేసుకొని ఫ్యూచర్ అంతా ఎప్పటికైనా, అంటే మీకు ఇంకొక విషయం ఏంటంటే ఒక కోఆర్డినేట్ ఈ ప్రపంచం మీద ఒకే చోట వస్తుంది, రెండో చోట రాదనమాట. సో చాలామంది అనుకుంటారు మాకు ఇక్కడ సైడ్ ఇదే ఒకసారి మిషన్తో చేస్తే వేరే దగ్గర మళ్ళీ మారిపోతుంది కదా. మారదు, అది లైఫ్ లాంగ్ ఎప్పటికైనా ఒకే కోఆర్డినేట్ ఒకే ప్లేస్. 1 ఇంచ్ జరిగినా ఆ కోఆర్డినేట్ యొక్క 1 ఇంచ్ వాల్యూ ఏమైతే ఉంటుందో అది మారిపోతుంది అనమాట, కోఆర్డినేట్ వాల్యూ మారిపోతుంది. సో ఎంఎంస్లలో కూడా ఉంటుంది అనమాట. సో అందుకనే ఇంత ఒక డాక్యుమెంటే సర్వే రిపోర్ట్. దాన్ని మీరు చాలా తక్కువ అంచనా వేసుకుంటారు, సర్వే లేకపోతే ఏది డైరెక్ట్గా అమ్ముకోవచ్చని. అలా కానే కాదు, ఖచ్చితంగా సర్వే రిపోర్ట్ కూడా మీతో పాటు ఉండాల్సిందే, మీ డాక్యుమెంట్తో పాటు జత చేయాల్సిందే. ఎవరైనా అమ్మినా ఎవరైనా కొన్నా ఖచ్చితమైన సర్వే రిపోర్టు ఉండాల్సిందే. ఇది మన యొక్క భద్రతని, మన యొక్క ల్యాండ్ సేఫ్ సైడ్ని డిసైడ్ చేస్తుంది. చాలామంది లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, కానీ సర్వే రిపోర్ట్ ఎందుకు తీసుకోరు?
సో సర్వే రిపోర్ట్ కూడా తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ యాజ్ యూజువల్ సర్వే రిపోర్ట్. ఇదంతా కూడా ఈ డిజిటలైజేషన్ ఈ మార్కెట్లో ఉన్నదాన్ని బట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మీ యొక్క ప్రాపర్టీస్ని కరెక్ట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేసుకొని సర్వే రిపోర్ట్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. అండ్ భవిష్యత్తులో దాన్ని కాపాడుకుంటూ ఉంటే మీకే అదే ఫ్యూచర్లో అందించే గొప్ప ఆస్తి అన్నమాట. సో దయచేసి మీరందరూ మా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మీకు సర్వేలకు సంబంధించిన వివరాలు, ల్యాండ్కి సంబంధించిన వివరాలని మీ ముందుకి తీసుకొస్తాం. నమస్తే.